హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఒక బెస్ట్ మంత్లీ ప్లాన్ చూడబోతున్నాం. చాలా చౌక ప్లాన్ అనమాట. సో ఆ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్లోకి వస్తే కనుక మంత్లీ ప్లాన్ అంటే వేరే నెట్వర్క్స్లో చూసుకుంటే మంత్లీ ప్లాన్ అంటారు కానీ 28 రోజులే వస్తాయి. కానీ ఇక్కడ బీఎస్ఎన్ఎల్లో మనకి మంత్లీ ప్లాన్ అంటే 30 డేస్ రావడం జరుగుతుంది. అంతేకాని చాలా చౌక అనమాట. వేరే నెట్వర్క్స్లో మంత్లీ ప్లాన్ కావాలంటే 28 రోజులు వస్తుంది. 1 జీబీ లేకపోతే 1.5 జీబీ మాత్రమే రావడం జరుగుతుంది. అక్కడ మనం రీఛార్జ్ 250 రూ. 300 పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ బీఎస్ఎన్ఎల్‌లో మనం ఒక చవకైన ప్లాన్‌ని రీఛార్జ్ ప్లాన్‌ని మనం చూడబోతున్నాం. సో మంత్లీ మనం రూ. 199 పెట్టి రీఛార్జ్ చేస్తే గనక రోజుకి 100 ఎస్ఎంఎస్‌లు వెళ్తాయి మనకి 30 డేస్ పాటు. అంతేకాకుండా రోజుకి 2 జీబీ డేటా ఇవ్వడం జరుగుతుందనమాట. అన్‌లిమిటెడ్ కాల్స్ అనేవి రోజు మనం చేసుకోవచ్చనమాట. సో ఇట్లాగా ఈ ప్లాన్ అయితే 1 మంత్‌కి వర్తిస్తుంది. 1 మంత్‌కి రోజు మనం 30 డేస్‌కి అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకి 2 జీబీ డేటా రావడం జరుగుతుంది. ఒక 100 ఎస్ఎంఎస్‌లు అయితే మనకు రావటం జరిగింది. చాలామంది కంప్లెయింట్లు ఏం చెప్తున్నారంటే, ఎస్ఎంఎస్‌లు మాకు వెళ్ళట్లేదు, రావట్లేదు, ఓటీపీస్ కూడా కష్టమవుతుంది, రావట్లేదని చెప్తున్నారు. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, మినిమమ్ బ్యాలెన్స్ ఫోన్‌లో లేకపోతే గనక ఓటీపీలు రావటం, వెళ్ళటం జరగవనమాట. సో, అందుకని మీరేం చేస్తారంటే, మినిమమ్ బ్యాలెన్స్ ఒక రూ. 10 రీచార్జ్ చేసుకుంటే గనక, మీకు ఓటీపీలు రావాలన్నా, వెళ్ళాలన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా సందర్భాల్లో ఇట్లా జరుగుతుంటే, కొన్ని రేర్ సందర్భాల్లో ఏంటంటే, మినిమమ్ బ్యాలెన్స్ లేకున్నా సరే ఓటీపీలు వెళ్ళటం, రావటం జరుగుతుందనమాట. కొంతమంది రేర్ కేస్‌లో ఇలా జరుగుతూ ఉంటుంది. సో, రూ. 10 రీచార్జ్ చేసుకుంటే మీకు ఓటీపీస్ వస్తూ, వెళ్తూ ఉంటాయనమాట. అంతేకాకుండా మీరు ఇంకో రూ. 10 సేవ్ చేయాలనుకోండి రీచార్జ్ మీద, మీరు ఫ్లిప్‌కార్ట్‌లో యూపీఐ యాప్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో యూపీఐని యూజ్ చేసి మీరు రీచార్జ్ చేస్తే గనక రూ. 10 ఇంకా స్ట్రెయిట్ అవే సేవ్ అయిపోతాయి. 199 ప్లేస్‌లో రూ. 189 మనం ఇక్కడ రీచార్జ్ చేసి 1 మంత్ ప్లాన్‌ని మనం పొందొచ్చనమాట. ఇప్పుడు చూసుకుంటే గనక యూపీఐ ప్రతి ప్లాట్‌ఫామ్‌లో కూడా 90 పైసలు అట్లాగా వాళ్ళు ప్లాట్‌ఫామ్ చార్జెస్ అని ఏస్తున్నారు. ఇప్పటికే ఛార్జీలన్నీ రీచార్జ్ ఛార్జీలు అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇంకా రూపాయి అంటే ఇప్పుడు రూపాయి కాదు రూ. 1 ఒక పైసా మనం సేవ్ చేసినా సేవ్ చేసినట్టే కదా! సో, అందుకని ఏంటంటే ఫ్లిప్‌కార్ట్‌లో మీరు రీచార్జ్ చేసుకుంటే గనక ఇంకో రూ. 10 మీరు సేవ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ కావాలంటే మీరు అందులో వెళ్లి యూపీఐని యాక్టివేట్ చేసుకోవచ్చనమాట. సో, నేను యాక్టివేట్ చేసుకొని ఫ్లిప్‌కార్ట్‌లో పెద్ద పెద్ద రీచార్జ్‌లు అయితే గనక బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్‌లో రీచార్జ్ చేసుకుంటూ ఉంటాను. 300 పైన అయితే గనక బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్‌లో చేసుకుంటే అక్కడ రూ. 10 మనకి ఎక్స్‌ట్రా వస్తాయన్నమాట. సో, అది రూ. 100 అంతకంటే పైన రీచార్జ్‌లు ఏమైనా చేసుకుంటే గనక ఫ్లిప్‌కార్ట్‌లో చేసుకుంటే గనక అక్కడ రూ. 10 మనకి స్ట్రెయిట్ అవే రీచార్జ్‌ల మీద రూ. 10 డిస్కౌంట్ అనేది స్ట్రెయిట్ అవే రావడం జరుగుతుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ చాలా చౌక ప్లాన్ ఇది. 1 మంత్ ప్లాన్ అనమాట. రూ. 199 ప్లాన్. ప్లాన్ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్‌లో రాసి తెలియచేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయండి. ఈ వీడియో లైక్ చేయడం వల్ల చాలా మందికి చేరువవుతుంది. ఇప్పటిదాకా చాలా మంది సపోర్ట్ చేశారు. ఇట్లాగే మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకేమన్నా వీడియోస్ కావాలంటే పర్టిక్యులర్‌గా ఏమైనా టాపిక్ మీద కావాలంటే కామెంట్ బాక్స్‌లో రాస్తే అటువంటి వీడియోస్ కూడా నేను చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.